పెట్టాలి. తర్వాత సర్పంచ్గా ఉంటారు ఇద్దరు. అయితే ఒకరు చెక్కరు, ఒకరు మేకరు. మేకరు పీడిఓ అవుతాడు. మేకర్ అంటే అర్థమైంది, అవన్నీ రికార్డ్ అంతా చేసి అప్లోడ్ చేస్తే ఆ సర్పంచ్ అకౌంట్ లో లాగిన్ లోకి వెళ్తుంది. ద్వారానే మనం ఆన్లైన్ పేమెంట్స్ చేయాలి. ఏం చేసినా కూడా అది ఆన్లైన్ పేమెంట్స్ కూడా మన పీడిఓ బాధ్యుడవుతాడు. ఎందుకు బాధ్యుడవుతాడంటే అసలు చెక్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఆ చెక్ ఇవ్వడానికి అవకాశం లేకుండా గ్రామ పంచాయతీ అకౌంట్ కాకుండా ఇక్కడ ఒక కంప్యూటర్ ఆపరేటర్, డిప్యూటీ ఎంపీడీ ఉంటారు. వాళ్ళు ఏ పంచాయతీలో ఎంతెంత గ్రాంట్ రాయింది అనేది వీళ్ళంతా కూడా ఫాలో అప్ చేసుకుంటారు. కౌంటర్ సైన్ ఇక్కడికి రాలేదు. వాళ్ళు చెక్ బుక్ తీసుకునేవి కూడా ఫిబ్రవరి మంత్లో తీసుకున్నారు. మనము వెంటనే డ్రా చేశారు ఆయన. అది మెయిన్ గా బ్యాంకు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అసలు సెక్రటరీకి సంబంధం లేకుండా జరిగిన పనిది. సెక్రటరీకి ఏమాత్రం సంబంధం లేదు. అయితే ఏమంటే వీళ్ళు తప్పేమంటే వీళ్ళు రికన్సిలేషన్ చేసుకోకపోవడం వల్ల ఇది జరిగింది. వీళ్ళు పోయి డ్రా చేద్దామనే ఆలోచనతో పోతే వీళ్ళున్న మండల వాళ్ళందరూ ఒకసారి అందరినీ అరెస్ట్ చేస్తాము. అన్ని 4 సెక్షన్ వేస్తాము. స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వద్దండి. రిమైండ్ ఎందుకంటే ఇది ప్రభుత్వ దుర్వినియోగం అంటే చాలా సీరియస్. ఇది సీఎం గారు కూడా చాలా సీరియస్. ఓకే, వాళ్ళు అరెస్ట్ చేసి ఎవరిని వెనక ముందు ఒకవేళ జెంట్స్ అంటే జెంట్స్ ఎవరినైనా కూడా దీనికి ఇది ఉండదు, క్షమాపేక్ష ఉండదు. వదలండి. నోటీసులు ఏమైనా ఉంటే డైరెక్ట్ గా అరెస్ట్ చేసేసేయండి. రిమాండ్. ఓకే రైట్ ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటకల్ నందు 3 మండలాలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్స్ అంటే గత 5 సంవత్సరాల నుంచి సర్పంచ్ పదవుల్ని పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు ఫెరీడ్ అయిన తర్వాత ఆ బాధ్యతల్ని వినియోగించుకోవాలంటే ఒక స్పెషల్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఒక్కొక్క గ్రామానికి 3 గ్రామాలకి ఒక్కొక్క ఆఫీసర్ వేయడం జరిగింది. అది పూర్తిగా 3 మండలాలకు సంబంధించిన ఆఫీసర్స్ అందరి దగ్గర కూడా వాళ్ళతో మాట్లాడడం. ముఖ్యంగా వేసవి కాలము వచ్చింది కాబట్టి ఈ ఏప్రిల్ మేలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాటర్ ప్రజలకి. ఆ సమస్యలు తీర్చేదానికి ఆ బాధ్యతలు వహించాలంటే ఇంతకు ముందు ఉన్నప్పుడు సర్పంచులకు చెప్పేవాళ్ళము. కానీ ఇప్పుడు సర్పంచ్ పదవులు అయిపోయిన తర్వాత ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్గా నియమించడం, వాళ్ళ బాధ్యతలు తీసుకోవాలా. ఆ బాధ్యతలు కూడా ఆ గ్రామాలకు సంబంధించిన వీధి లైట్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, అదేవిధంగా తాగునీటి సమస్య కావచ్చు, అన్ని విధాలుగా ఉన్న గ్రాంట్ని ఈ నీటికి ఉపయోగించుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అందరూ కూడా చాలా హుషారుగా అందరూ కూడా ఉండడం జరిగింది. వాళ్ళకు కూడా నేను కూడా వాళ్ళకి ఇంకా కొంచెం ఎంకరేజ్ చేయడం జరిగింది. మీరు కూడా ఒక రాజకీయ నాయకులతో పోటీ పడుతూ పనిచేస్తేనే రేపు పొద్దున మీకు కూడా బాగా గౌరవం ఉంటుందని చెప్పి ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా అందరూ కూడా ఈ సమస్యలు ఖచ్చితంగా మేము ఏ సమస్య వచ్చినా కూడా దానికి వాళ్ళకి నెరవేర్చి మీకు మంచి పేరు తీసుకొస్తామని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అదేవిధంగా ఇంకొక విషయం ఏమంటే ఒక 5 పంచాయతీల్లోన సర్పంచ్ పదవి కాలం అయిపోయిన సర్పంచులు, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న సర్పంచులు, వాళ్ళకి ఏదో వాళ్ళ తల్లి తండ్రుల ఆస్తులు కదా ఉన్నట్ల అది ఏం చేసుకున్నారంటే వాళ్ళు ఉన్న గ్రాంట్ని దుర్వినియోగం చేసుకోవాలా. ఇప్పుడు ఒక గ్రాంట్లో ఒక 13 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఉన్న గ్రాంట్ని వాళ్ళ సొంత గ్రాంట్ లెక్క మాది, మేము సర్పంచ్లో వచ్చినప్పుడు వచ్చిందనే ఏ పనులు కూడా చేయకోకుండా ఈరోజు అవి బ్యాంకు ద్వారా ఏ రకంగా బ్యాంక్ సంబంధించిన మేనేజర్కి తెలియదు కానీ ఈ సర్పంచులు కూడా ఇప్పుడు డిడిఓ మేడం గారు కూడా చెప్పడం జరిగింది.
ఇది చాలా సీరియస్. ఇది కలెక్టర్ గారు కూడా దీనిపైన చర్యలు తీసుకొని ఆ గ్రామంలో ఏ గ్రామం పంచాయతీలో ఏదైనా అయింటే అది ఖచ్చితంగా వాళ్ళకి కఠిన చర్యలు తీసుకొని అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఆ కేసు అయినా వీళ్ళకి నాన్ అవైలబుల్ కేసు పెట్టి లోపల పంపించే బాధ్యత తీసుకుంటాము. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఉన్న డబ్బుని ఇట్లా దుర్వినియోగం చేయకూడదు అనేది ఇది ఖచ్చితంగా ఉన్న కొంతమందికి ఏది 5 మంది చేశారో వాళ్ళ కఠిన చర్యలు తప్పు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అధికారులు ఎవరైనా బాగా సహకరించారు? ఇది అధికారులు ఎవరు కూడా వాళ్ళ ప్రమేయం లేదు. ఎందుకంటే ఆరితేరిన ఉండొచ్చు నాయకులు, ఇది వాళ్ళ ప్రమేయం లేదు. ఒకవేళ వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరి పైన కూడా కలెక్టర్ గారికి చెప్పాను, చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది.